వార్తావానికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. అధికారంలోకి రావడం ఎంత కష్టమో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడం అంతకు నాలుగింతలు కష్టం. అందున ప్రజల్లో ఆదిలోనే పేరు తెచ్చుకోవడం అంటే మాటలు కాదు. కానీ ఈ క్రెడిట్ను టీడీపీ అధినేత చంద్రబాబు కొట్టేశారు. కక్షపూరిత రాజకీయాలు నిర్ణయాలకు ఆయన చెక్ పెట్టారు. పార్టీ నాయకులకు ఆయన ఏం చెప్పారో ఇప్పుడు ఆయన ఆచరణలోనూ చేసి చూపిస్తున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా చంద్రబాబు ఫాలో అవుతున్నారు. వాటిని ఆపొద్దు అంటూ ఆయన తాజాగా ఆదేశించారు. దీంతో చంద్రబాబు ఔన్నత్యం, ఆయన పాలనకు ఈ ఆదేశాలు మచ్చుతునగా మారాయని పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం పాఠశాలల్లో చదివే చిన్నారులకు జగనన్న విద్యా కానుక కింద యూనిఫామ్లు, షూసు, పుస్తకాలు, ఇతర వస్తువులను ఉచితంగానే అందించేది. అయితే ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ తామే అధికారంలోకి వచ్చేస్తామన్న ధీమాతో ముందుగానే ఆయా వస్తువులను కొనిపెట్టుకున్నారు. దాదాపు 9 లక్షల మంది విద్యార్థులకు వీటిని పంపిణీ చేయాల్సి ఉంది. అయితే వీటిపై పథకం పేరు జగనన్న విద్యా దీవెన అలానే ఉంది. దీంతో సహజంగానే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వాటిని మురగబెట్టేసే అవకాశం ఉంది. ఎందుకంటే గత ముఖ్యమంత్రి పేరును ప్రస్తుత ప్రభుత్వం అంగీకరించదు. కానీ తాజాగా చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రజల ధనం వృధా కాకూడదని అనుకున్నారు. ప్రభుత్వం మారడంతో జగనన్న విద్యా కానుక కింద అందించే ఉచిత పుస్తకాలు, యూనిఫామ్తో కూడిన కిట్స్ సంగతి అనే ప్రశ్న తలెత్తింది. అయితే వాటిని యథావిధంగా పంపిణీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. స్కూళ్లు ప్రారంభమయ్యే జూన్ 13 నుంచే పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో 9 లక్షల మందికి వీటిని పంపిణీ చేయనున్నారు. అయితే ఇక్కడ చిన్న క్లాస్ పెట్టారు. గత ప్రభుత్వంలో విద్యా కానుకలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో వాటిపై విచారణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది సహజంగానే ఏ ప్రభుత్వాన్ని చేస్తుంది. అయితే ఒక్కసారి గతానికి వెళ్తే 2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని జగన్ నిలిపివేశారు. రాష్ట్రానికే తలమానికమైన అమరావతి రాజధానిని ఆపేశారు. కీలకమైన సమావేశాలు, కార్యక్రమాలు చేసుకునేలా 8 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రజావేదిక కూల్చేశారు. పేదలకు పట్టెడన్నం పెట్టిన అన్నా క్యాంటీన్ని నిలిపివేశారు. అంతేకాదు పేదలకు ఉద్దేశించి గూడు కల్పించాలన్న లక్ష్యంతో నిర్మించిన టిడ్కో ఇళ్లను పేదలు ఎంత ప్రాధాయపడ్డా వాటిని పంపిణీ చేయకుండా నిలిపేశారు. అంతేకాదు చివరకు దివ్యాంగులకు పంపిణీ చేయాలని కొనుగోలు చేసిన త్రిచక్ర వాహనాలను కూడా చెత్తబుట్ట దాఖలు చేశారు తప్ప కనీసం వాటిని పంపిణీ చేయాలన్న ఆలోచన కూడా అప్పట్లో జగన్కి రాలేదు. దీంతో జగన్కి చంద్రబాబు మధ్య ఎంత వ్యత్యాసం అని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతటితో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.